నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కడప నగరంలో ఆంక్షలు అమలు. ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సూచన. కౌంటింగ్ ప్రక్రియను పటిష్టమైన భద్రతా బలగాల మధ్య ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విజయరామరాజు వెల్లడి. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా విధుల్లో ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ దిశానిర్దేశం. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పటిష్టమైన భద్రతా బలగాల మధ్య ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. కడప రిమ్స్ సమీపంలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్, జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, నగర కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కౌంటింగ్ కేంద్రంలో ఏ ఫ్లోర్లలో ఏ నియోజకవర్గ కౌంటింగ్ టేబుళ్లు, వాహనాల పార్కింగ్, కమ్యూనికేషన్ రూమ్, మీడియా కేంద్రం తదితరాల ఏర్పాటు స్థలాలను, సూచిక బోర్డుల ఏర్పాటు, కౌంటింగ్ హాల్లోకి ప్రవేశించేందుకు అధికారులు, సిబ్బంది, ఏజెంట్లకు విడివిడిగా బార్కేడింగ్ ఏర్పాట్ల తదితరాలను పరిశీలించి సంబంధిత నోడల్ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ హాల్లో ఓట్ల లెక్కింపు సజావుగా, సౌకర్యవంతంగా జరిగేలా సెటప్ చేయడం జరిగిందన్నారు. ఏ చిన్నపాటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సుధాకర్, అడిషనల్ ఎస్పీ కృష్ణారావు, కడప రిటర్నింగ్ అధికారి మధుసూదన్, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరాముడికి ఇష్టపూర్వకమైన భక్తుడైన హనుమంతుడి జన్మదినమైన హనుమత్ జయంతి సందర్భంగా చేపట్టిన శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది. పవిత్ర పుణ్యక్షేత్రమైన చైక్రాయపేట మండలంలోని గండి క్షేత్రంలో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి భక్తులు హనుమాన్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. మొదట ట్రాక్టర్లో ఆంజనేయ స్వామి కటౌట్ను గజమాలతో అలంకరించి కొబ్బరికాయ కొట్టి ఈ శోభాయాత్రను గండి క్షేత్రం నుంచి ప్రారంభించారు. ఈ యాత్ర అద్దాలమర్రి, కుమారకాలువ, ఎర్రబొమ్మనపల్లి, రాసుపల్లి, చక్రాయపేట మీదుగా తిరిగి గండి క్షేత్రంలో శోభాయాత్ర ముగించారు. ప్రజలు తమ వాహనాలకు ఆంజనేయ స్వామి కాషాయ జెండాను కట్టుకుని జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ మండలంలో శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ శోభాయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హిందూ బంధువులు, ఆంజనేయ స్వామి భక్తులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కడప నగర శివార్లలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కళాశాల బిల్డింగ్లో ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కడప నగరంలో ఆంక్షలు అమల్లో ఉంటాయని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. ఈ మేరకు ఎస్పీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నగరంలోకి ఎలాంటి వాహనాలు అనుమతించబడవని, నగర శివార్ల నుంచి వాహనాలు మళ్లించేలా ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. నగరంలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని ఆయన తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని ప్రజలకు సూచించారు. రాయచోటి వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను కడప నగరంలోకి అనుమతించారన్నారు. కడప మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ఊటుకూరు సర్కిల్, సాక్షి సర్కిల్, ఇర్కాన్ సర్కిల్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించాల్సి ఉంటుందన్నారు. పులివెందుల వైపు నుంచి వచ్చే వాహనాలకు సాక్షి సర్కిల్ వరకు మాత్రమే అనుమతిస్తారన్నారు. రాజంపేట వైపు నుంచి వచ్చే వాహనాలు రామాంజనేయపురం మీదుగా ఇర్కాన్ జంక్షన్ రహదారిపై గమ్యస్థానానికి చేరుకోవాలన్నారు. మైదుకూరు, కమలాపురం వైపు నుంచి వచ్చే వాహనాలు ఇర్కాన్ సర్కిల్ మీదుగా వెళ్లాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో స్థానికులకు తప్ప ఇతరులకు నగరంలోకి అనుమతి లేదని, స్థానికులైతే తప్పనిసరిగా గుర్తింపు కార్డును చూపించి నగరంలోకి ప్రవేశించేందుకు అనుమతిస్తామన్నారు.
వైసీపీ అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లు ఇందిరా నగర్ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్లేస్లో తమ వాహనాలను పార్కింగ్ చేయాలన్నారు. టీడీపీ ఏజెంట్లకు అభ్యర్థులకు శిల్పారామం వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్లేస్లో వాహనాల పార్కింగ్ చేయాలన్నారు. పార్కింగ్ ప్రదేశాల నుంచి అభ్యర్థులు ఏజెంట్లను ప్రత్యేక బస్సుల ద్వారా కౌంటింగ్ కేంద్రానికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి ఉదయం 6 గంటలకు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని జిల్లా ఎస్పీ తెలిపారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అన్ని విధాలా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఏపీ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఉదయం చింతకొమ్మదిన్న మండలంలోని లింగారెడ్డిపల్లె, కొలుములపల్లె పంచాయతీలోని పంట పొలాలను రైతు సంఘ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ సంవత్సరం ఒకవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితులు, మరోవైపు ఎండ తీవ్రతతో బోర్బావులు అడుగట్టిపోవడంతో రైతులు వేసిన పంటలు దెబ్బతిన్నాయన్నారు. అరటి, నిమ్మ తోటలు కోత దశలో నీటి తడులు అందక నిట్ట నిలువున ఎండిపోతున్నాయని అన్నారు. అరటి, ఆకు తోటలకు సాగు పెట్టుబడి ఖర్చులు ఎకరాకు ₹1,00,000 పైగా వస్తుందని, ఈ తరుణంలో బోర్బావులు భూగర్భ జలాలు అడుగట్టిపోవడంతో లేత దశలోనే పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని, ఎకరాకు కౌలు 50,000 పైగా పెట్టి సాగు చేస్తున్నారని తెలిపారు. జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో గ్రామాలలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో పంటలు నష్టపోయిన రైతులను కలుపుకొని పోరాటాలకు శ్రీకారం చుడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోపాలకృష్ణయ్య, దస్తగిరి రెడ్డి, మండల నాయకులు రంగారెడ్డి, చిన్న సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు. బృందం ఈ పొలాన్ని పరిశీలించడం జరిగింది. రంగారెడ్డి రైతు, తనకు 4 కుమారులు ఉన్నారు. వాళ్ళందరికీ కలిపి ఉమ్మడిగా ఇక్కడే 11 ఎకరాల భూమి ఉంది. ఈ 11 ఎకరాల భూమిలో 2 బావులు ఉన్నాయి. 2 బావుల్లో మళ్ళీ బోర్లు వేశారు. విడిగా కూడా ఒక 15 బోర్లు వేశారు. ఇది గడిచిన ఒక 15-20 సంవత్సరాల కాలంలో ఈ బోర్లన్నీ ప్రతి ఏటా ఒకసారి వేసుకుంటూ పోవడం, ఆ రకంగా ఇప్పటి వరకు 15 బోర్లు వేశారు. ఒక్కొక్క బోరుకు తక్కువ అంటే తక్కువ ₹1,00,000 దాకా ఖర్చు వచ్చిందని చెప్పేసి రైతు చెప్పారు. 15 బోర్లలో ఇప్పుడు పనిచేస్తున్న బోర్లు కేవలం 2 మాత్రమే. మిగిలిన బోర్లన్నీ కూడా నీళ్లు లేక భూగర్భ జలాలు తగ్గిపోయి, వర్షాభావం వల్ల, కరువు పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయి అన్ని బోర్లు ఉట్టిపోయినాయి. 2 బోర్లు మాత్రమే ఉన్నాయి. ఆ 2 బోర్లలో కూడా సరిగా నీళ్లు లేక ఈ అరటి తోట దెబ్బతినే పరిస్థితి వచ్చింది. అందుకని ఈ కొంత భాగాన్ని ఒక 1/2 ఎకరం మేర అరటి తోట తీసేశారు. ఇంకొక 15-20 రోజులు కనుక నీళ్లు రాకపోతే ఆ బోర్లో ఈ మొత్తం అరటి తోట 4 ఎకరాల అరటి తోట పూర్తిగా తీసేయాల్సి వస్తుంది. ఈ రకంగా 6 కాలం కష్టపడి రైతు ₹1,00,000 పెట్టుబడి పెట్టి భూగర్భ జలాలు లేక, వర్షాభావం వల్ల, కరువు పరిస్థితుల్లో బోర్లు ఎండిపోయి ఈరోజు పంటలు దెబ్బతింటుంటే ప్రభుత్వం వైపు నుంచి ఆదుకునే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి అడుగుతూ ఉన్నాం. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, కడప జిల్లా హార్టికల్చర్ అధికారులు ఈ పొలాన్ని సందర్శించాలి. ఈ రైతు కుటుంబం యొక్క బాధను వినాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఇది కేవలం ఈ ఒక్క రైతు బాధ కాదు. చింతకొమ్మదిన్న మండలంలో చాలా గ్రామాల్లో ఈ రకం బోర్లలో నీళ్ళు లేక తోటలు ఎండిపోతున్న పరిస్థితి ఉంది. ఆకు తోటలు ఎండిపోతున్నాయి, అరటి తోటలు ఎండిపోతున్నాయి, నిమ్మ తోటలు ఎండిపోతున్నాయి. ఈ రకంగా తోటలన్నీ కూడా దెబ్బతినిపోతున్నాయి. కనుక హార్టికల్చర్ డిపార్ట్మెంటు ప్రత్యేకించి పరిశీలించాలి, అన్ని తోటలను పరిశీలించాలి, ఎండిపోతున్న బోర్ల పరిస్థితిని పరిశీలించాలి. ఒక్కొక్క రైతుకు ఎకరాకు తక్కువ అంటే తక్కువ కనీసం ₹2,00,000 తక్కువ లేకుండా ఆర్థిక సహాయం నష్టపరిహారం కింద ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వ అధికారులు స్పందించకపోతే ఈ తోటల రైతులందరినీ సమీకరిస్తాం. రేపు వచ్చే ఈ 4-5 రోజులు ఎన్నికలు, కౌంటింగు, హడావిడి దీంట్లో ఉంటారు కనుక అధికారులు వచ్చే వారం జూన్ 6 తర్వాత రైతులందరినీ కలిసి వాళ్ళందరినీ కదిలించి జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రైతులను తీసుకొస్తాం. దెబ్బతిన్న పంటలను కూడా వాళ్ళకు చూపిస్తాం. ప్రభుత్వం కదలాలి, రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కె ప్రభాకర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నాతో పాటు కడప జిల్లా రైతు సంఘం అధ్యక్షులు గోపాలకృష్ణయ్య గారు, జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి గారు, జిల్లా నాయకులు చిన్న సిద్ధయ్య గారు, వీరు కూడా ఈ పర్యటనలో వచ్చారు. ఈ బృందంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం,
మానవత్వంతో ప్రభుత్వం స్పందించాలి. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టపడి నష్టపోతున్న రైతును ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యత అని చెప్పేసి మరోసారి ప్రభుత్వానికి మనవి చేస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా విధుల్లో ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అధికారులు సిబ్బందిని ఆదేశించారు. కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో బందోబస్తు విధులపై వెళ్లే సిబ్బందికి జిల్లా ఎస్పీ కడప నగరంలోని మౌంట్ ఫోర్ట్ స్కూల్లో దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రం వద్ద 4 అంచెల పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. బందోబస్తు విధుల్లో ఉన్న జిల్లా పోలీసులతో పాటు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, ఏపీఎస్పీ బలగాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. పోలీసు అధికారులు సిబ్బందితో ఏర్పాటు చేసిన క్విక్ రెస్పాన్స్ టీంలు సిద్ధంగా ఉంటాయని, ఎలాంటి ఘటన గురించి సమాచారం వచ్చినా వెంటనే క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకుంటాయని ఎస్పీ తెలిపారు. బందోబస్తు విధుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ ర్యాంకు వారికి ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుందన్నారు. సమావేశం అనంతరం కౌంటింగ్ కేంద్రానికి వెళ్లే రహదారిపై అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లను అనుమతించే దారులను, ఏర్పాట్లు చేసిన చెక్పోస్టులను పరిశీలించి పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ లోసారి సుధాకర్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణారావు, కడప డిఎస్పీ మహమ్మద్ షరీఫ్, ఏఆర్ డిఎస్పీ మురళీధర్, రిమ్స్ సిఐ రామచంద్ర, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. హనుమ జయంతిని పురస్కరించుకుని వేంపల్లెలోని అవోపా మరియు అవోపా మహిళా విభాగ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అవోపా అధ్యక్షులు బైరిశెట్టి వెంకట సునీల్ కుమార్, అవోపా మహిళా విభాగ అధ్యక్షురాలు పచ్చిపులిసి ప్రవీణలు మాట్లాడుతూ మెయిన్ బజార్లో గల శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ చాలీసా పారాయణం, సింధూరంతో ఆంజనేయ స్వామి అష్టోత్తరాన్ని నిర్వహించామన్నారు. పూజల అనంతరం ఆర్యవైశ్య సంఘం కార్యవర్గ సభ్యులు కర్నాటి వెంకట నాగేంద్రబాబు, పినుపోలు సాధక్ బాబుల సహకారంతో మహిళలందరికీ పసుపు, కుంకుమ, గాజులు, ప్రసాదం వితరణ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే ఏప్రిల్లో భద్రాచలం, ఒట్టిమిట్టలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ తలంబ్రాలను అవోపా మహిళా విభాగ సభ్యులచే భక్తులకు పంపిణీ చేసినట్లు చెప్పారు. తాము నిర్వహిస్తున్న కార్యక్రమాలకు అన్ని విధాల తోడ్పాటు అందిస్తున్న అవోపా ప్రతినిధులు, ఆర్యవైశ్య ప్రముఖులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కడప నగరంలో ఆంక్షలు అమలు, ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సూచన. కౌంటింగ్ ప్రక్రియను పటిష్టమైన భద్రతా బలగాల మధ్య ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విజయరామరాజు వెల్లడి. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా విధుల్లో ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ దిశానిర్దేశం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.